తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మీరేమో అట్లా అంటుంటే ఇక్కడ చంద్రబాబు అంటున్నారు, నేను కనుక అధికారంలోకి వస్తే కోనసీమను రత్నాల సీమగా మారుస్తా. అదే విధంగా నా మొదటి సంతకమేమో డిఎస్సి మీద, మెగా డిఎస్సి మీద పెడతా అంటున్నాడు ఆయన. బాబు వస్తే జాబు అని అన్నావు కదా 2014 ఎన్ని జాబులు ఇచ్చావు చంద్రబాబు? ఎందుకు ఈ గాలి సోది మాటలు? నువ్వు ఏమి చెప్పినా నువ్వు రేపు కొత్తగా నువ్వు వస్తున్నావు అనుకో, కొత్తగా నువ్వు వస్తున్నావు అంటే నేను వచ్చేస్తాను నువ్వు నాయన 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రివి. నీ భౌతికేంటో నీ భోషడి మాటలేంటో ప్రజలకు తెలుసు. ఆల్రెడీ నువ్వు 600 ప్రామిస్లు ఇచ్చావు 2014లో. ఏ ఒక్క ప్రామిస్ నెరవేర్చలేదు. బాబు వస్తే జాబ్ అన్నావు ఏమైంది? రుణమాఫీ అన్నావు ఏమైంది? అన్నీ అబద్ధాలే, అన్నీ గోలుమాలే, అన్నీ వక్రపు మాటలే. ప్రజలకు తెలుసు. కొత్తగా చేయలే. 14 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 143 ఆంధ్రులకి పెద్ద ద్రోహివి కదా నువ్వు. 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక్క సంస్థను కూడా ఆంధ్రాకి ఇవ్వకుండా, ఒక రాజమండ్రికి, ఒక వైజాగ్కు, ఒక కాకినాడకు, ఒక విజయవాడకు, ఒక నెల్లూరుకు ఇవ్వకుండా నువ్వు మొత్తం 143 సంస్థలు, ఫారెన్సిక్ సంస్థ ఇలాంటి సంస్థలు 143 సంస్థలు వచ్చినాయి. అన్నీ తెలంగాణకి ఇచ్చావు నువ్వు. ఇక్కడేదో సంస్థానం, నువ్వు ఇక్కడ సంస్థానం కట్టేసుకుని ఇక్కడ నువ్వు ఒక చిన్న సైజు సుల్తాన్ లాగా నువ్వు ఫీల్ అయిపోయి మొత్తం ఇక్కడ కదా పెట్టావు. ఒక కడప స్టీల్ ప్లాంట్ ఆగడానికి నువ్వే కారకుడివి. వైజాగ్ రైల్వే జోన్ రాకపోవడానికి నువ్వే కారకుడివి. దుర్గమ్మ ఇది పోర్ట్ రాకపోవటానికి నువ్వే కారకుడివి. అన్నీ నీయే తప్పులు, అన్నీ నీయే తప్పులు. కమిషన్లు తినటం, ఆఖరికి కృష్ణా బేసిన్లో గ్యాస్ పడితే అది కూడా నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి నువ్వు ఉన్నావు, దాన్ని బిడ్డేయకుండా రిలయన్స్ చెప్తివి. అది సంపద సృష్టించి అలాంటి నువ్వు సంపాదించుకుంటావు. సంపద సృష్టించడం అంటే చంద్రబాబు ఉద్దేశం తన మనుషులు తను సంపద సృష్టించుకుంటారు. ప్రజలకు కాదు. అతనికి పేద ప్రజల మీద అతనికి జిగుత్స, అతనికి ఏమాత్రం ప్రేమ ఉండదు. చంద్రబాబుకు డబ్బున్నవాడు కావాలి, డబ్బున్నోడు పక్కనే కూర్చోవాలి, డబ్బున్నోడిని ఒళ్ళో పెట్టుకోవాలి, డబ్బున్నోడు భుజమే చెయ్యాలి, డబ్బున్నోడి బుధం కలపాలి. అంతే తప్పితే లేనివాడి మీద అతనికి ప్రేమ ఉండదు. అతనికంటే లేనివాళ్ళు అలా ఉండాలి. అలా బేదలు ఉంటేనే, బేదలు సంతోషంగా కష్టాలు ఉంటే అది పెట్టుకుని ఎక్స్‌ప్లాయిట్ చేసి, వాళ్ళ బేదరికాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసి బతికేయచ్చు. అది అతని దారుణం. ఇవాళ అది కుదరదు. ఆ రోజులు పోయినాయి. ఇవాళ నీ డ్రామాలు, కల్లబొల్లి మాటలు, నీ బొల్లివాగుడు వినే స్థితిలో ప్రజలు లేరు. అతను అన్నీ ఈ డబ్బాకోరు మాటలు. ఇప్పటికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే చంద్రబాబుకి మొగాడైతే 14 ఏళ్ళు పరిపాలన చేసిన ఒక ముఖ్యమంత్రి అయితే, కడుపుకు అన్నం తింటున్నాడైతే దమ్ముంటే, ఇదిగో 14 ఏళ్లలో ఈ గత 9 ఏళ్లలో, మొన్న 5 ఏళ్లలో నేను ఇది చేశాను. నా బ్రాండ్ ఇది, నా డెవలప్మెంట్ బ్రాండ్ ఇది. నేను ఆంధ్రాకి ఈ మంచి చేశాను. నేను చేయటం వల్ల ఆంధ్ర ఇంత డెవలప్ అయింది, ఆంధ్రాకి ఇంత ఇది జరిగింది, ఇది చూసి నాకు ఓటేయండి అని అడగమను. ఓకే. ఎందుకు అడగలేకపోతున్నాడు? ఎంతసేపు వాళ్ళని తిట్టను, వీళ్ళని తిట్టను. తిడతాలు కాదుగా, నువ్వేం చేయగలవు, చెప్పగలగాలి ప్రజలు. నువ్వేం చెప్పలేవు. ఎందుకంటే గత 9 ఏళ్ల చరిత్ర, 14 ఏళ్ల నీ దౌర్భాగ్యపు చరిత్ర ప్రజల ముందు ఉంది. అలా తెల్లగా ఉంది. ఎంత అబద్ధాల కోరు, ఎన్ని అబద్ధాలు ఆడతాడు, ఎన్ని డ్రామాలు ఆడతాడు ఈ మనిషి అని ప్రజలందరూ తెలుస్తారు. వాళ్ళు నువ్వేం చెప్పినా నమ్మరు. కానీ అయ్యేది కాదు, సచ్చేది కాదు, వచ్చేది లేదు, మనం సచ్చేది లేదు. నోటికొచ్చి చెప్పడానికి ఏముందో చెప్తాడు. ఇదిగో నిన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థను తిట్టాడు. ఇష్టం వచ్చేది ఇద్దరు తిట్టారు. ఇవాళ వాలంటీర్లు అంటే నేను చాలా విలువిస్తాను, వాళ్ళని నేను కాపాడుతాను, వాళ్ళకి 10,000 జీతం చేస్తాను. ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? ప్రజలు కొడితే, ప్రజలు శాపనార్థాలు పెడితే, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, పురుగులు పడి చస్తాడు చంద్రబాబు అని ముసలోళ్ళు, ముతకోళ్ళు తిడతా ఉంటే ఇప్పుడు సిగ్గొచ్చి ఈ మాట. ఇతని వ్యక్తిత్వం.